తదుపరి కాకినాడ నుంచి స్పందించవలసిందిగా కోరుతున్నాం. మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ పాస్ చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, ప్లీజ్. సార్ నమస్తే సార్. కాకినాడ జిల్లా నుంచి మన ఉపాధి శ్రామికులు 9 మంది రావడం జరిగింది సార్. వీరందరూ కూడా మీతో సంభాషించాలని చాలా ఉత్సుకతో ఉన్నారు. అయితే ఆళ్ళ నోకరాజు గారు, సో ఈయన ముఖ్యంగా మేము మీతో సంభాషించాలని కోరుకున్నారు సార్. అయితే ఒక్క విషయము ముందుగా చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఉపాధి హామీ పథకం వచ్చేది 20వ సంవత్సరం సార్. గత 19 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ పథకానికి సంబంధించిన విషయాలు తెలిసేవి కాదు సార్. మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజిబుల్గా జరుగుతోంది. ఏవైతే చేపడుతున్నామో అవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తుంది సార్. ఇందుకు యావత్ శ్రామిక లోకం తరఫున తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున నోకరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ సీఎం గారికి, శ్రామికులందరికీ నా నమస్కారాలండి. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. నా పేరు అల్లి నోకరాజు. మాకు 20 సంవత్సరాలుగా ఆహార పథకంలోకి వెళ్ళి పని చేసుకుంటూ జీవిస్తున్నామండి. మా కుటుంబంతో సుద్ధా అందరం కలిసిమెలిసి వెళ్ళి మా గ్రామంలో ప్రతిరోజు కూడా 100 రోజులు ఉపయోగించుకున్న వ్యక్తులు అందరం ఉన్నాము. అన్నీ ఉపయోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరంలో జరిగిన 19 సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేలు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా పొందుతున్నాము. గ్రామాల్లోకి పొలాల్లోకి వెళ్ళాలంటే దారులు ఉండేవి కావు సార్. దారులు ఉండేవి కాదండి. దానికి కూడా మొన్న 2024 ఆగస్టు 23న గ్రామ సభలు జరిపించుకుని అందులో చేసుకున్నటువంటి తీర్మానాలని అచ్చం నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కనపడుతుంది. అవన్నీ కూడా రోడ్లు వేసుకున్నాము. ఒక బస్తా పట్టుకెళ్ళడానికి, పిండి పట్టుకెళ్ళినా కూడా దారి ఉండేది కాదండి. ఆ పొలాల నుంచి వచ్చే పలసాయాన్ని తెచ్చుకున్నా కూడా మాకు దారి ఉండేది కాదు. ఈ రూపేణ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు దారులు ఏర్పాటు చేసి అనేక లాభాలు చేకూర్చారు. తర్వాత పశువులు మేపుకుండే విషయంలో మాకు ఇళ్ల దగ్గర మాకు లోతు బావిలో దిగిపోయి ఉండేవాళ్ళు అండి. అటువంటి పరిస్థితి నుంచి గొడ్లశాలలు ఏర్పాటు చేసుకుని సక్రమంగా పాల ఉత్పత్తిని కూడా పెంచుకునేలాగా మాకు ఎంతో తోడ్పడుతున్నారు. గ్రామాల్లో నీటి తోటలు ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా నేను ఫస్ట్ నుంచి ఆహార పథకంలోకి మా కుటుంబ సమేతంగా వెళ్ళి వ్యవసాయం ఈ పనులు చేసుకునేవాళ్ళం అండి. అదే రీతిలో మా